గడిచిన 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో గంపమట్టి కూడా తీయకుండా కాలయాపన చేసి ప్రస్తుతం తన సొంత డబ్బులతో కాలువ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేపై నోరు పారేసుకుంటావా, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ రంగయ్యపై మండిపడ్డారు. 3,800 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో ఖర్చు పెట్టి కర్నూలు జిల్లా మాల్యాల నుండి కుప్పం వరకు లైనింగ్ పనులు చేసి సకాలంలో కృష్ణా జలాలు తీసుకెళ్లడంతో జగన్ పార్టీ నేతలకు కడుపు మండుతోందా అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ నాయకులు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో రామకుప్పం వద్ద హంద్రినీవా కాలువలో ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి సినిమా సెట్టింగ్ వేసి అబద్ధాలు చూపించిన వారికి అభివృద్ధి ఎలా కనపడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో రాజకీయ వేడిని పుట్టించిన 2 రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరి విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో 114 చెరువులకు నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. 2018లో రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించిన రైతులు ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు. మరి ఇచ్చారా? మళ్ళీ 208 కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత 7 సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టరు ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగతాళిగా. మరి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నంబర్ 2, ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణదుర్గం ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటిని మీరు రివర్స్ టెండరింగ్ అని టెండర్లో ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా. మన రోజు బీటీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా, ఇక్కడ 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ ఇదే ఎస్ఆర్సీ సంబంధించిన కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారులను తెచ్చి మీరెందుకు ఈ పనులు పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో? మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు రైతులకు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 208 కోట్లు ఇవ్వలేకపోయారే? కానీ ఈరోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ ఎక్వైరీకి డబ్బులు రావాలని. మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పమంటారే. మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు. మరి ఇది మాట తప్పినట్లు కాదా? ఎందుకు రైతుల అకౌంట్లోకి ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదు? మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు. దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి కొంచెం ఇస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాల. మాట అంటే ఏదో ఎగతాళిగా మాట్లాడతారు, గొంచగాడు అంటారు, ఆగర్భ శ్రీమంతుడు అంటారు. అవును, ఆయన గతంలోనూ ఉన్నత రైతు కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు. అయినా కానీ ఆయన అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు. అయినా కానీ మీలాగా దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ. గతంలో మీ 5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏం జరిగిందో నీ నోరు పడిపోయిందా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? గతంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది? మీ మంత్రి అప్పటి ఉషశ్రీచరణ్ ఏం అభివృద్ధి జరిగింది? ఏ రోజైనా నీ నోట్లోంచి ఒక్కసారైనా మా మంత్రి ఉషశ్రీచరణ్ ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడగల చెప్పగల ధైర్యం నీకుందా? ఈ రోజు వరకు నువ్వు వచ్చి 14-16 నెలలు అయితే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా ఉషశ్రీచరణ్ గతంలో ఈ పని చేసిందని? ఎందుకంటే మీరంతా కూడబలుకున్న దొంగలు. కాబట్టి మీరు చేసిన తప్పులని కప్పుపుచ్చుకొని ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మానుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు కనుక ఇదే గొంచగాడు ఇదే ఆగర్భ శ్రీమంతుడు అంటే అవును ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతులంత సహాయం చేస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? మీరు కానీ అప్పుడు మీ మంత్రి కానీ మొన్న పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు 50 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలు పోయి పరామర్శించకపోయి ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ₹1 ఇచ్చారా? ₹1 ఖర్చు పెట్టారా? మీరు కేవలం మాటలకే పరిమితమవుతారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారు